ఇక శివుని దర్శనం అయితే అయిపోయింది. ఇక జోగులాంబ తల్లి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ కూడా మస్తు ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మరి ఘోరంగా ఉంటుంది అంతేనా. చేతిలో కత్తి లేదు కానీ ఇట్లా ముందరకు పోయినాక అదే మనకు కనిపించే గుడి అదే జోగులాంబ గుడి. పోవాలి లోపలికైతే. లోపల కూడా ఇట్లుంటుంది. మేమైతే మా దగ్గర గేట్లు దుంకుకుంటా మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులు మా వాడు ఒకళ్ళు మెల్ల నడుచుకు వస్తున్నా అని చెప్పి అందుకోసం ఆయన అందుకు ఇంత లేట్ అయింది. అక్కడ కనిపిస్తుంది అన్నది తుంగభద్ర నది. అది కూడా చూపిస్తా కాసేపు ఆవురి. గుడి వైపు అయితే చూసుకుంటే ఏదో అట్లా పెట్టిరు మెట్లాడ పెట్టినదే గుడి. ఇది మన ఇండియాలో ఇది ఒక జ్యోతిర్లింగానికి సంబంధించిన గుడి. ఇది కూడా అలంపూర్ జోగులాంబ టెంపుల్ అంటారు. చూస్తున్నా కదా అమ్మవారి విగ్రహం. ఇంకా మనకు ఇక్కడ స్తంభాలు లేకుండా కదా స్తంభాలలో ప్రతి ఒక్క స్తంభం మీద రాసింది ఎక్కడ ఏ జ్యోతిర్లింగం ఉంది. బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఎక్కడ ఏ జ్యోతిర్లింగం ఉన్నాయి కూడా మొత్తం అక్కడ చూపిస్తుంది. మా దర్శనం అయితే అయిపోయింది. ఫోటో ఏదో అంటే వీడియో బ్యాక్ సైడ్ గుడి ఇది అయిపోయింది.